ఉత్తరాంధ్రలో దాబా యజమానులు ఎక్స్చేంజ్ అండ్ పోలీస్ అధికారులకు సవాలు విసురుతున్నారు. దాబాలలో మద్యం విక్రయించరాదన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ మందుబాబులను దోచుకుంటున్నారు. ఎవరైనా అడిగితే బెదిరించడం, దాడులు చేయడం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీ ఎత్తున గండి కొడుతున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ లో ఓ దాబా యాజమాన్యం సాగిస్తున్న అరాచక పర్వం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఆ దాబాలో రాత్రి పగలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతుంటాయి. హైవేకి సమీపంలో ఉండటంతో వాహనదారులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆ దాబాకి వస్తూ ఉండటంతో వారిని నిలువున దోచేసుకుంటున్నారు. ఆ దాబాలో మద్యానికైనా ఆహారానికైనా అడిగినంత ఇవ్వాల్సిందే, వారు చెప్పిందే వేదం, నిర్ణయించేదే ధర అన్నట్లుగా ఆ దాబాలో కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆ దాబా యాజమాన్యం వికృత చేష్టలపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పలుమార్లు కేసులు నమోదు చేశారు. అలాగే పరవాడ పోలీసులు కూడా కేసులు పెట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఆ దాబా యాజమాన్యం డోంట్ కేర్ అంటూ తన ఆగడాలను కొనసాగిస్తూనే ఉంది. ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుని లంకెలపాలెం దాబా యాజమాన్యం ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. అలాగే గతంలో నమోదు చేసిన కేసుల్లోనూ దర్యాప్తు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా స్థానిక సీఏ స్పందిస్తూ లంకెలపాలెం దాబాపై దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. और ऐसा लगेगा